వెల్కమ్ టు న్యూస్ అడ్డా. హైదరాబాద్లో రెండో కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడో తెలుసా? హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. అలాగే బయోసైన్స్, లైఫ్ సైన్సెస్ రంగాలు, ఫార్మా రంగాలకు భాగ్యనగరం ముఖ్య వేదికగా నిలుస్తోంది. దీంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్కు క్యూ కడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణం, భద్రతా నేపథ్యంలో ఈ నగరాన్ని ఎంచుకుంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో నగరానికి వచ్చి స్థిరపడ్డారు. దీంతో భాగ్యనగరంలో రద్దీ పెరుగుతోంది. అయితే నిత్యం పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలుతో ప్రజల రవాణా సమయాన్ని తగ్గించిన ప్రభుత్వం నగరంలో అవసరమైన చోట ఫ్లైఓవర్లు, కేబుల్ బ్రిడ్జ్లు, స్కై వాక్లు, మల్టీ లెవెల్ పార్కింగ్లను ఏర్పాటు చేస్తోంది. ఇక హైదరాబాద్ అంటే గతంలో చార్మినార్నే చూపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హైదరాబాద్ అంటే దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ని చూపిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ రాకతో వాహనాల రద్దీ తగ్గింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అత్యద్భుతమైన నిర్మాణమే కాకుండా పర్యాటక ప్రదేశంగానూ ఉంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ వల్ల జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ ప్రయాణ సమయం 10 నిమిషాలకు తగ్గింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ని L&T సంస్థ నిర్మించింది. వీకెండ్స్లో ఈ బ్రిడ్జ్పై రంగురంగుల లైటింగ్స్, లేజర్ షో పర్యాటకులకు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్లో రెండో కేబుల్ బ్రిడ్జ్ని నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. మీర్ అలం ట్యాంక్ వద్ద ఈ కేబుల్ బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు. దాదాపు 430 కోట్లతో ఈ బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు. ఈ వంతెన పొడవు దాదాపు 2.65 కిలోమీటర్లు, అలాగే 22.2 వెడల్పుతో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ చింతల్ మెట్ నుంచి బెంగళూరు హైవేను కలుపుతుంది. 4 లేన్లుగా ఈ కొత్త కేబుల్ బ్రిడ్జ్ని నిర్మించనున్నారు. ఈ మేరకు త్వరలోనే శంకుస్థాపన జరగనుంది.